హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మా కొత్త ఇంట్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ వీడియో ఇది. ఇంకా ఇల్లు సర్దుతూ ఉన్నాము. సో ఈ సర్దే ప్రాసెస్లో కొన్ని ప్రొడక్ట్స్ అయితే నేను మీషో నుంచి తీసుకున్నాను. సో అవి ఏంటనేది, ఎలా యూస్ చేయాలనేది, నేను ఎలా యూస్ చేశాను అనేది అయితే చూపిస్తాను. ఇదైతే ఫస్ట్ ఒక డబ్బాల సెట్ అనమాట. 5 వస్తాయి. ఇవి 5 kgs, 4 kgs, 3 kgs అండ్ 2 kgs ఇలా 5 సెట్ వస్తాయి. ఇది 5 kgs. వీటిని తీసుకోవడానికి రీజన్ ఏమంటే, స్నాక్స్ అలాంటివి కానీ, లేకుంటే మనం గ్రాసరీస్ కానీ దీనిలో స్టోర్ చేసినవి ట్రాన్స్పరెంట్గా కనిపిస్తూ ఉంటాయి. నేను ఎక్కువగా ట్రాన్స్పరెంట్గా ఉండేవే యూస్ చేస్తాను. అది ప్లాస్టిక్ అయినా గ్లాస్ అయినా. ఈ మధ్యన ఇంకా గ్లాస్వేర్ ఎక్కువ యూస్ చేస్తున్నాను. అవి కూడా కొన్ని ప్రొడక్ట్స్ తీసుకున్నాను. ఇవి ఇప్పుడు ప్లాస్టిక్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే, స్నాక్స్వి ఎక్కువగా పిల్లలు తీస్తూ ఉంటారు కాబట్టి గ్లాస్వి అయితే పగిలిపోతాయేమో అనే రీజన్తో నేను స్నాక్స్కి మాత్రం ఇలా ట్రాన్స్పరెంట్గా ఉండేవి ప్లాస్టిక్స్ తీసుకున్నాను. ఇవి మనం గ్రోసరీస్ స్టోర్ చేసుకోవడానికి కూడా యూస్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటాయి, మనం యూస్ చేయడానికి ఈజీగా ఉంటాయి. అలాగే ట్రాన్స్పరెంట్గా ఉండడం వల్ల మనం దీనిలో ఏం స్టోర్ చేసామనేది బాగా కనిపిస్తూ ఉంటుంది. ఏవి వేస్ట్ అవ్వకుండా ఉంటాయి అనేది నా ఒపీనియన్. సో ఇవి చాలా యూస్ఫుల్గా ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటాయి, చెక్ చేయండి. ఇలా 5 బాక్సెస్ వచ్చాయి. నేను స్టోర్ చేసి కూడా చూపించాను. క్వాలిటీ అంతా కూడా చాలా బాగుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి కప్స్ పెట్టడానికి ఒక స్టాండ్ అనమాట. జస్ట్ దీన్ని ఇలా మనం ఏ కబోర్డ్కైనా కూడా జస్ట్ ఇలా ప్లేస్ చేసుకుంటే చాలు. కింద మనం కప్స్ అన్నీ కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు ఇలాగా. సో మనకి తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది, చూడ్డానికి కూడా బాగుంటుంది. ఎవరైనా ఇలాంటి కప్స్ ఎక్కువ యూస్ చేసేవాళ్ళు ఖచ్చితంగా తీసుకోండి. చూడండి, చూడ్డానికి ఎంత నీట్గా ఉంది. ఇది క్వాలిటీ కూడా చాలా బాగుంది. జస్ట్ ఇలా వచ్చి ఉంటుంది. దీన్ని మనం ఈ కబోర్డ్ పైన ఇలా ప్లేస్ చేసుకుంటే చాలు. కప్స్ కానీ, స్పూన్స్ కానీ, మనం గరిటెలు ఉంటాయి కదా, అలాంటివి ఏవైనా మనకి కన్వీనియంట్ని బట్టి మనం యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక మెయిన్ ప్రోడక్ట్ ఏంటంటే, మనం కిచెన్లో అంతా క్లీన్ చేసిన తర్వాత ఆ టవల్స్ని ఎక్కడ వేయాలి అనేది ఒక చిన్న ప్రాబ్లం. సో వీటిని కబోర్డ్స్ పైన వేయడం వల్ల కబోర్డ్స్ అయితే పాడవుతూ ఉంటాయి, బయట ఆరేసుకోవాల్సి వస్తుంది. సో నేనైతే ఇలాంటి ఒక స్టాండ్ లాంటిది అయితే తీసుకున్నాను. సో దీన్ని ఇలా కబోర్డ్కి ప్లేస్ చేసుకుంటే కబోర్డ్కి డ్యామేజ్ అవ్వదు. అలానే మనం ఈ టవల్స్ని అయితే కిచెన్ లోపలే క్లీన్ చేసుకున్న తర్వాత వాటిని వాష్ చేసి ఇలా సింక్ దగ్గర, లేకుంటే స్టవ్ దగ్గర మనం గిన్నెలు పట్టుకోవడానికి క్లాత్స్ పెట్టుకుంటాం కదా, అవి కూడా ఇలా అయితే హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇది కూడా చాలా యూస్ఫుల్గా అనిపించింది నాకు. నెక్స్ట్ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్ని తీసుకోండి. ఇది బెడ్ ప్రొటెక్టరు. నేను కింగ్ సైజ్ కన్నా కూడా ఇంకా పెద్దది తీసుకున్నాను. సో మా బెడ్ కొంచెం పెద్దగా ఉంటుంది. సో దానికోసం నేను పెద్ద సైజ్ తీసుకున్నాను. దీనిలో కింగ్ సైజు, క్వీన్ సైజు, సింగిల్ సైజు అన్ని సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ ఇది క్వాలిటీ అయితే చాలా బాగా వచ్చింది. చిన్నపిల్లలు పాస్ పోసినా, లేకుంటే ఎప్పుడైనా వాటర్ లాంటివి పోసినా కూడా బెడ్కి అయితే ఏం కాదు, వాటర్ ప్రూఫ్ కాబట్టి అస్సలు ఒక్క చుక్క వాటర్ కూడా కిందకైతే పోదు. క్వాలిటీ అయితే చాలా బాగుంది, తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ నేను కిచెన్ ఎంట్రన్స్ దగ్గర ఇలాంటి ఒక కర్టెన్ అయితే వేశాను. ఇది చిన్న చిన్న డైమండ్స్ టైప్లో చిన్న చిన్న మణుల్లాగా వస్తాయి, పూసలు. సో అవైతే ఇలా ఉన్నాయి. క్వాలిటీ అయితే చాలా బాగా వచ్చింది. లుక్ కూడా చాలా అంటే చాలా బాగుంది. లైట్ వేసినప్పుడు అయితే ఇవన్నీ కూడా మెరుస్తూ చాలా బాగా కనిపిస్తుంది. సో ఖచ్చితంగా ట్రై చేయండి. ఎవరికైనా ఇలాంటి ఒక ప్లేస్ ఉంటే మాత్రం ఈ లైట్స్ షైనింగ్ అయితే ఇది చాలా బాగా కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ బెడ్షీట్ అనేది, మనం ఎంత మంచి బెడ్షీట్ వేసినా కూడా మనం కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, లేకుంటే పడుకున్నప్పుడు ఇలా పక్కకు వచ్చేస్తూ ఉంటుంది కదా, దీన్ని అస్తమానం సర్దుతూ ఉండాలంటే చిరాకు అనిపిస్తుంది. సో నేను ఇప్పుడు ఒక ప్రోడక్ట్ చూపిస్తాను. ఇది ఈ ప్రాబ్లంకి ఒక మంచి సొల్యూషను. ఇలాంటి చిన్న క్లిప్స్ వస్తాయి. వీటిని ఇక్కడ చిన్న బటన్ కనిపిస్తుంది కదా, దీన్ని ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతాయి. సో మనం కరెక్ట్గా ఒకసారి బెడ్షీట్ని నీట్గా పరిచేసుకొని ఎండింగ్స్లో ఈ క్లిప్ని పెట్టేశామంటే ఇంకా అది పక్కకు కదలడం అయితే ఉండదు. పిల్లలు ఎగిరినా, పడుకున్నా, ఏం చేసినా కూడా అదైతే పక్కకు కదలకుండా ఉంటుంది. జస్ట్ ఈ బటన్ని ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతుంది. మళ్ళీ ఇలా లోపలికి పెట్టి ప్రెస్ చేస్తే చాలు. మళ్ళీ మనం ఆ బటన్ని ప్రెస్ చేసే వరకు అదైతే ఓపెన్ అవ్వదు. నేనైతే ఇలా సెట్ చేశాను. సో చూడ్డానికైతే చాలా నీట్గా కనిపిస్తుంది, కొంచెం కూడా కదలదు. ఇవైతే ప్యాక్ ఆఫ్ 12 వచ్చాయి. సో మాకు 3 బెడ్స్ ఉన్నాయి కాబట్టి మాకు కరెక్ట్గా సరిపోయాయి. ఇవి కూడా క్వాలిటీ చాలా బాగున్నాయి, ఖచ్చితంగా ట్రై చేయండి.
చాలా యూస్ఫుల్గా అనిపిస్తాయి. క్లిప్స్ వేసిన తర్వాత బెడ్షీట్ అయితే చాలా క్లీన్గా కనిపిస్తుంది. నెక్స్ట్ ఇవి మనకి ముగ్గులు వస్తాయి కదా, అలాంటి ముగ్గులకి స్టిక్కర్స్ అనమాట. ఇవి నేను దేవుడి రూమ్ మెట్లకి మాత్రం వేశాను. చాలా బాగుంది, ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి. కింద మనకి టైల్స్ ఏ కలర్ ఉంటాయో ఆ కలరే కనిపిస్తూ ఉంటుంది, మధ్యలో ఆ ముగ్గు మాత్రమే ఉంటుందన్నమాట. చాలా బాగున్నాయి, చాలా క్వాలిటీగా అనిపించాయి. ఇంకా నెక్స్ట్ ఇంకొక ప్రోడక్ట్, ఇది 6 బాక్సెస్ టైప్లో వచ్చి ఉంటుంది. క్వాలిటీ అయితే చాలా బాగుంది. విత్ స్పూన్స్ కూడా వస్తుంది. ఈ స్పూన్స్ కూడా క్వాలిటీ చాలా బాగున్నాయి. దీన్ని నేను తీసుకున్న పర్పస్ అయితే మనకి మసాలా ఐటమ్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఒకే దగ్గర స్టోర్ చేసుకోవచ్చు అని. నాకు మెయిన్లీ పలావ్ చేసినప్పుడు అలాంటి టైంలో ఎక్కువ డబ్బాలు యూస్ చేయాల్సిన అవసరం లేకుండా అన్నీ ఒకే దాంట్లో ఉంటాయి. సో దట్ ఈజీగా ఉంటుంది అని నేనైతే తీసుకున్నాను. ఈ ఐటమ్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి మనం ఇలా సపరేట్గా స్టోర్ చేసుకోవచ్చు. లేకుంటే నెక్స్ట్ ఆవాలు, జీలకర్ర ఇలాంటి పోపు ఐటమ్స్ కూడా ఒకేసారి స్టోర్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఎక్కువ డబ్బాలు మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉండదు. నేనైతే పోపులకి ఆల్రెడీ ఇంకొక స్టీల్ బాక్స్ ఉంది. సో దీన్ని అయితే ఇలా మసాలాస్ యూస్ చేయడానికి, అన్నీ వేసి పెట్టుకోవడానికి అయితే యూస్ చేస్తున్నాను. నాకు చాలా ఈజీగా అనిపించింది. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. నేను ఇప్పుడు చూపిస్తున్న ప్రొడక్ట్స్ అన్నీ కూడా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి. అలాగే క్వాలిటీ అంతా కూడా చాలా బాగుంది. నేను క్వాలిటీ ఉన్నవి, యూస్ఫుల్ అనిపించినవి మాత్రమే చూపిస్తాను. ఇంకా చాలా ప్రొడక్ట్స్ అయితే నేను ఆర్డర్ చేస్తాను, కానీ నాకు క్వాలిటీ నచ్చలేదు అంటే వాటిని వీడియో కూడా తీయను, అలానే రిటర్న్ చేసేస్తాను. క్వాలిటీ బాగున్నవి మాత్రమే నేను చూపిస్తాను. సో ఖచ్చితంగా మీరైతే ట్రై చేయొచ్చు, డౌట్ అయితే అవసరం లేదు. నేనైతే ఈ మసాలాస్ అన్నింటినీ ఇలా స్టోర్ చేశాను. సో ఒక బాక్స్ తీసుకుంటే చాలు, అన్నీ ఒకేసారి దొరుకుతాయి అన్నమాట. ఈజీగా అనిపిస్తుంది. ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. దీన్ని ఇంకా చాలా రకాలుగా కూడా యూస్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ చిన్న గాజు సీసాలు ఉన్నాయి కదా, వీటన్నింటినీ కూడా కింద పెట్టేయాలి అనుకున్నాను. ఎందుకంటే ఇవి హాఫ్ ఆఫ్ ద ప్లేస్, ఆ కబోర్డ్లో హాఫ్ ప్లేస్ మాత్రమే వీటికి సరిపోయింది. సో ఊరికే ప్లేస్ వేస్ట్ అవుతుంది అనుకొని అక్కడికి ఇంకొక సెట్ అయితే నేను ఆర్డర్ చేసుకున్నాను, 1 kg వచ్చేలాగా. సో వీటన్నింటినీ మార్చేయాలి అనుకున్నాను. వాటన్నింటి కోసం ఒక స్టాండ్ అయితే తీసుకున్నాను. ఇది వుడెన్ స్టాండ్, దీనిలో నట్స్ ఇవన్నీ కూడా సపరేట్గా ఇస్తారు. దీన్ని మనం సెట్ చేసుకోవాలి. జస్ట్ స్క్రూ డ్రైవర్తో ఈ స్క్రూస్ని బిగించుకుంటే సరిపోతుంది. ఈ స్క్రూలు సెట్ చేసిన తర్వాత ఇలా 3 స్టెప్స్లో ఒక స్టాండ్ అయితే రెడీ అవుతుంది. సో దీనిపైన ఇవి నాకు 12 ఉన్నాయి ఈ సీసాలన్నీ కూడా. సో కరెక్ట్గా సరిపోయాయి. దీనిపైన స్టవ్ పక్కన మాకు ప్లేస్ ఉంది, సో ఆ ప్లేస్లో సరిపోయాయి. వీటన్నింటినీ కూడా ఇలా ప్లేస్ చేసుకుంటే మనకి తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ పైన మిగిలిన ప్లేస్కి నేను వేరే సెట్ ఆర్డర్ చేశాను, అవి కూడా చూపిస్తాను. ఇవి యూస్ చేయడానికి ఈజీగా ఉంటుంది, అలాగే చూడడానికి కూడా చాలా బాగా కనిపిస్తుంది. కిచెన్లో ఫస్ట్ ఎలా ఉంటుందో అనుకున్నాను, కానీ చూడడానికి అయితే చాలా బాగా అనిపించింది. చూసిన వాళ్ళు కూడా చాలా నీట్గా కనిపిస్తుంది అన్నారు. సో హ్యాపీ. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి కిచెన్లో డైనింగ్ టేబుల్ పైన నేను ఫ్రూట్స్ స్టోర్ చేశాను, కానీ వాటికి చిన్న చిన్న ఈగలు ఉంటాయి కదా, అలాంటివి వస్తూ ఉన్నాయి. సో ఆ ప్రాబ్లం కోసం నేను ఈ ఫ్రూట్ స్టాండ్ అయితే ఆర్డర్ చేశాను. ఇది ఒక పంజరం లాగా వస్తుందన్నమాట. ఇలా చిలకల బొమ్మలు అన్నీ కూడా వేసి విత్ నెట్, చాలా బాగుంది, చూడ్డానికి బాగుంది. అలానే క్వాలిటీ కూడా చాలా బాగా ఇచ్చారు. గోల్డ్ కలర్లో వచ్చింది, ఒక పంజరం లాగా ఉంటుంది. సో ఫ్రూట్స్ అన్నీ కూడా దీని లోపల స్టోర్ చేయడం వల్ల ఆ చిన్న ఈగలు అలాంటివి రావు, అలాగే కనిపిస్తూ ఉంటాయి కాబట్టి మనం యూజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇది డైనింగ్ టేబుల్ పైన చాలా క్లీన్గా చాలా బాగా కనిపిస్తుంది, ఒక మంచి లుక్లో ఉందన్నమాట. ఇది చూడడానికి అయితే ఇలా ఉంది. నెట్ అంతా కూడా వచ్చి ఉంటుంది కాబట్టి మనకి చిన్న ఈగల వల్ల ప్రాబ్లం అయితే ఉండదు. సో చూడడానికి చాలా బాగుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఎవరికైనా కావాలి అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇదైతే మంచి లుక్లో ఉంది. నెక్స్ట్ ఫ్రిడ్జ్ స్టోరేజ్ కోసం కొన్ని బాక్సెస్ తీసుకున్నాను. ఇవి నార్మల్గా మనం యూస్ చేసే ప్లాస్టిక్ బాక్సుల్లాగా కాకుండా స్టీల్ వస్తాయి. ఈ మూత మాత్రం ప్లాస్టిక్ వచ్చి ఉంటుంది. సో ఈ కింద బాక్సెస్ అయితే స్టీల్ వచ్చి ఉంటాయి. ఇవి మనము మల్టీపర్పస్గా యూస్ చేయొచ్చు. ఏవైనా కేక్స్ లాంటివి బేక్ చేయడానికి ఓవెన్లో కూడా వీటిని యూస్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫ్రిడ్జ్లో మనం కట్ చేసిన ఫ్రూట్స్ లేదంటే కూరగాయలు, ఆకుకూరలు ఇలా మనం ఫ్రిడ్జ్లో ఏం స్టోర్ చేయాలన్నా కూడా వీటిని యూస్ చేయొచ్చు. పైన ఈ లిడ్ అనేది ట్రాన్స్పరెంట్గా ఉండడం వల్ల మనకి ఈజీగా ఉంటుంది యూస్ చేసేటప్పుడు. కానీ అన్నీ పీకి తీయాల్సిన అవసరం లేకుండా
బాగుంటుంది. ప్లాస్టిక్ బాక్స్ కన్నా ఇవి కొంచెం బెటర్ అని నేనైతే ఇవి తీసుకున్నాను. క్వాలిటీ అయితే చాలా బాగా వచ్చింది. ఇవి కొంచెం కూడా లీక్ అవ్వవన్నమాట. చాలా బాగా ఇచ్చారు. పైన ఇలా ఒక కవర్ ఇచ్చారు అంతే ప్యాకింగ్కి. దీనికి ఈ కవర్ తీసేస్తే అన్నీ కూడా హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. చాలా బాగున్నాయి, చాలా క్వాలిటీగా ఉన్నాయి. ఇవి 6 బాక్సెస్ వచ్చాయి. సో మనం ఈ లిడ్ క్లోజ్ చేసి ఒకదానిపైన ఒకటి స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో కూడా చాలా స్పేస్ మిగులుతుంది. ఎక్కువ ఐటమ్స్ తక్కువ స్పేస్లో మనమైతే సర్దుకోవచ్చు. ఈ లిడ్స్ కూడా చాలా క్వాలిటీగా ఇచ్చారు. వీటిని ఫ్రిడ్జ్లో పెట్టి కూడా చూపిస్తాను నేను, ఎంత తక్కువ స్పేస్లో ఆర్గనైజ్ చేయొచ్చు అనేది. ఒకదానిపైన ఒకటి ఇలా స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో చాలా ప్లేస్ మిగులుతుంది మనకి. చాలా ఐటమ్స్ కూడా మనం ఎక్కువ ఐటమ్స్ స్టోర్ చేయొచ్చు. ఇలా చూడ్డానికైతే ఇలా కనిపిస్తూ ఉన్నాయి. వీటిని ఫ్రిడ్జ్లో పెడితే చూడండి, ఒక దీంట్లోనే మొత్తం సరిపోయాయి 6 బాక్సెస్ కూడా. ఇంకా ప్లేస్ ఉంది. సో స్టోరేజ్కి అయితే ఇవి బెస్ట్ ఆప్షన్ అని నా ఒపీనియన్. ఎవరికైనా కావాలి అంటే ట్రై చేయండి. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. ఇలా చూడ్డానికి లుక్ కూడా చాలా ప్రీమియంగా అనిపిస్తుంది. నాకైతే చాలా నచ్చాయి. సో తప్పకుండా ట్రై చేయండి. తక్కువ స్పేస్ ఉంది అనుకునే వాళ్ళు ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట. తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ స్టాండ్ని మార్చేయాలి అనుకొని నేను ఇంకొక వుడెన్ స్టాండ్ అయితే తీసుకున్నాను. ఇది కూడా ఇంతకు ముందు చూపించాను కదా 3 స్టెప్ స్టాండ్, సేమ్ అలాంటిదే, కొంచెం డిఫరెంట్గా ఉంది అంతే. కానీ నేను ఇది మార్చడం అయితే కుదరలేదు. ఎందుకంటే నాకు కింద ఒక గ్యాస్ పైప్ కనిపించింది కదా, సో ఆ పైప్ అడ్డం ఉండడం వల్ల నాకు ఈ ప్రోడక్ట్ అయితే యూజ్ అవ్వలేదు. కానీ క్వాలిటీ అంతా కూడా చాలా బాగుంది. ఎవరికైనా కావాలి అనుకుంటే ట్రై చేయండి. సేమ్ అలానే 3 స్టెప్ స్టాండే వస్తుంది, కొంచెం డిఫరెంట్గా ఉంది అంతే. చూడ్డానికి బాగుంది, అలాగే క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి. ఇప్పుడు నేను చూపించిన ప్రోడక్ట్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఒకటే లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే ఈ ప్రోడక్ట్స్ అన్నింటికి కూడా లింక్స్ వస్తాయి. నేను ఇచ్చే లింక్ నుంచి పర్చేస్ చేస్తే మీకు ప్రైస్లో డిస్కౌంట్ ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ ప్రోడక్ట్స్ ఎలా అనిపించాయి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.